మమ్మీ హలో నమస్తే అత్త. వాడంతా చూసొస్తా. నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నాక నాతో చెప్పడం ఎందుకు? తానా తందానా మీ ఇద్దరి ట్రెండరా అంటే ఏంటి? ఏం లేదు, పొద్దున ఇక్కడికి వచ్చే ముందు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి జాగ్రత్త అని సమాచార శాఖ నుంచి సమాచారం వచ్చింది. ఇప్పుడు దానివల్ల మనం వెళ్ళే ఫ్లైట్ ఏం క్యాన్సిల్ అవ్వదు కదా. దానికి దీనికి సంబంధం లేదు. ఏంటి ఇప్పుడు పైన ప్లేన్ లో నాకు సడన్ గా ఇది వచ్చిందనుకో, పోస్తే జనాల మీద పడదు కదా. ఏం పడదు, ఒకవేళ పడ్డా వర్షం అనుకుంటారు. అయితే ధైర్యంగా రమ్మంటారు. కంగారు పడక, మేము ఉన్నాం కదా, అన్ని మేము చూసుకుంటాం. ఓకే థ్యాంక్ యూ. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా? వాడికి హామీలు ఇస్తున్నారు? అతను ఏదో పర్సనల్ ప్రాబ్లం చెప్తుంటేను. అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా అంట, ఏవో డౌట్స్ ఉంటేను క్లియర్ చేసాం. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేనివాడివి నువ్వు ఫారెన్ ఎలా వస్తున్నావు? మా అన్నయ్యలు పంపిస్తున్నారత్త. అన్నయ్యలా? ఇంకెవరత్తా, మన కార్మిక సోదరులే. అరుగో గది మ్యాటరు. ఆ అన్నయ్యల అభిమానమే నాకు పెట్టుబడి. ఒకరోజు పనిలోకి వచ్చినందుకే మా తమ్ముడు మాకింత చేసి పెట్టాడు. ఇక పర్మనెంట్గా ఇంట్లో అల్లుడుగా సెటిల్ అవుతే ఇంకెంతో చేస్తాడనే నమ్మకంతో వాళ్ళందరూ చందాలు వేసుకుని మరీ ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. ఇది పక్కా మా సత్తా, దీనికి తిరిగే లేదు. దీనికి క్లాస్ టచ్ నేనిస్తా. ఎలాగైనా వాడిని ఆపేయండి. 1 minute, మీ లగేజ్ చెక్ చేయాలి. సార్ ఇందాకే కదా సార్ చెక్ చేసింది. సార్ ఫ్లైట్కి టైం అయింది సార్. అవ్వాలి కదా. వామ్మో, క్లాస్ టచ్ అంటే ఏమో అనుకున్నాను. ఇదా నొప్పి తెలియకుండా మొత్తం కుదిపేసావు కదత్తా. ఎంతైనా సీనియర్వి కదా, ఈ మాత్రం టాలెంట్ లేకపోతే వర్కౌట్ అవ్వదులే. నీ టాలెంట్కి నా నమస్తే. ఇంకెంతసేపు చెక్ చేస్తారా బాబు? ఫ్లైట్ వెళ్ళిపోయి గంట అయిపోయింది. ఇందాక నుంచి ఓ సద్యాత్రలో ఫ్లైట్ కూడా మిస్ అయింది. వెళ్ళి ఇంకోటికి వెళ్ళకు. కొట్టు కొట్టు గుడ్ గుడ్ కొట్టు, పైన కొట్టు, కింద కింద కొట్టు, కొట్టు కాలుతో కొట్టు, పంచ్. యా, ఆ మాఫియా వాళ్ళ మనిషి వచ్చి గంట అయింది. వాళ్ళకి ఇవ్వాల్సిన 10 కోట్లు ఇవ్వకుంటే కొంప మీద బాంబు దొబ్బుతారు. తెలుసు, అందుకే వాడితో డబ్బు పంపించా. మరి ఆ ముక్క వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తే ఓ టెన్షన్ వదిలిపోద్ది కదా. నీకెందుకురా టెన్షన్? డబ్బు ముట్టిందని వాళ్ళ మనిషే ఫోన్ చేసి మరీ వెళ్ళాడు. అవునా? మరి వాడు వెళ్ళడం నేను చూడలేదే. చూస్తావా రాహుల్? వీడా మాఫియా వాళ్ళ మనిషి కదా, బస్తాలకి ఎందుకు దూరాడు? అక్కడైతే సేఫ్ అని. మన చేతిలో విడి చచ్చాడు, వాళ్ళ దృష్టిలో డబ్బుతో పారిపోయాడు. బేటా రాహుల్, బయలుదేరదామా? మీ అత్తొచ్చే ఫ్లైట్ టైం అయింది. చూడు, ఆ మేఘనతో జాగ్రత్తగా ఉండు. వేరే అమ్మాయిలతో బిహేవ్ చేసినట్టు చెయ్యొద్దు. ఈ పెళ్లి జరిగి తీరాలి. నాకు ఇష్టం లేదు. రే, మొత్తం మునిగిపోయి ఉన్నారా? ఇప్పుడు ఆ భానుమతి మనకి ఫైనాన్సు, ఇన్సూరెన్సు, వరల్డ్ బ్యాంక్. నువ్వు కాదంటే మనిద్దరు రోడ్డు మీద అడుగు తినాలి. అదే నేను చెప్పేది. ఒకరిని చేసుకుంటే ఏమొస్తుంది బొక్క? అదే పెద్దదాన్ని పెళ్ళంలా, చిన్నదాన్ని పళ్ళెంలా వాడితే ఆస్తి మొత్తం మందే డాడ్. అరే బేటా రాహుల్, ఆ చెయ్యవు. ఇప్పుడు రా నువ్వు నా రియల్స్ అనివి. రా. నీ ఎంగేజ్మెంట్ కి మంచి గిఫ్ట్ ఇస్తాను, ఓకేనా? అలాగేనే, థ్యాంక్స్. వాట్? బొమ్మ బొరుసు, బొమ్మ బొరుసు. బొమ్మ. వాడు ఇక్కడ కూడా వచ్చాడు. బుర్ర తిరిగేలా దెబ్బ తీయకపోతే లాభం లేదు. వాడిని ఎందులోనే ఇరికించి ఇక్కడే పడి చచ్చేలా చేద్దాం. ఈ లోలాకుల స్టాట్యూ న్యూజిలాండ్ లో తప్పకుండా వస్తుందిరా. అలాగా? హలో బాస్, నేనే 420+420 మాట్లాడుతున్నాను. అనుకున్న ప్రకారం రేపు పొద్దున్న 11 గంటలకి బ్యాంకు దోపిడీ గ్యారంటీ.
నా ఇద్దరు లవర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి డౌట్ ఎక్కర్లేదు బాస్, ఆ ఇద్దరు అక్క చెల్లెలు నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. అనుమానం రాకుండా మేమంతా బద్ధశత్రువులా నటిస్తున్నాం. అనుకున్న పని చేసి తీరుతాం. ఏం బాస్ పోలీసులా? చ ఇక్కడ పోలీసులు ఉత్తి వేస్ట్ కాదు బాస్. బ్యాంకు తోపిడి గ్యారంటీ. ఉంటా, టాటా. ఫ్రమ్ పుల్లేటి కుర్రు. హై డార్లింగ్స్, బయటదామా? వాట్? అసలు ఏమనుకుంటున్నా నువ్వు? పో ఇక్కడి నుంచి. అంతా ప్లానింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్, ఇట్ ఈస్ క్లియర్. మరీ అంత ఓవర్గా నటించొద్దులేవే. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఉన్నా మనల్ని ఏం పీకుతారు తొక్క. ఎవరు రాదే. సార్ సార్ ఏం పీకుతారు తొక్క? ఇక్కడ పోలీసులు అంటే నీకు చాలా చీప్ లుక్ ఉన్నట్టు. అయ్యో లేదు సార్. అదల్దే సార్ తీసా. ఇంటర్పోల్ ఇరగదీస్తా. అయ్య బాబోయ్, మీరు నా వెనకాలే ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే ముందుంటే మాట్లాడేస్తావా? అలాగని కాదు సార్, పొద్దునే భలే ఇరుక్కున్నాను. నువ్వు ఇరుక్కోలేదు, నేను పట్టుకున్నాను. సారీ సార్. ఈ లోలాకులు మేధావి. ఏమాకులు సార్? పక్కకరా. అలాగే సార్. మీ ఇద్దరు సిస్టర్స్ కదా? ఎస్ సార్. కరెక్ట్ గా క్యాచ్ చేశాను. దట్ ఈస్ లోలాకులు. ఏం ఆకులు సార్? లోలాకులా? యు ఆర్ అండర్ అరెస్ట్. వై? ఎందుకు సార్? మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాబట్టి. అదేం సార్, మీ దేశంలో అక్క చెల్లెలు అరెస్ట్ చేసేస్తారు? సారీ సార్. అక్క చెల్లెళ్ళు అయితే అరెస్ట్ చేయరు, బ్యాంకుకు బొక్కలు పెడితే అరెస్ట్ చేస్తారు. దిగండి. మేము రావు. అసలు మేమెవరూ తెలుసా? నేనెవరో తెలుసా? ఐఎమ్ లోలాకులు ఫ్రమ్ పుల్లెట్టుకురు. గురు, నీది పుల్లెట్టుకురా? అయ్య బాబాయ్, గురు 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 నీది పుల్లెట్టుకురా? ముందే ఎందుకు చెప్పలేదు గురు? నాది పుల్లెట్టుకురే గురు, నాది. ఏం గురు? పుల్లేటికుర్రు అని చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నావా? నేనంత వెర్రి వెంగళప్పని కాదయ్యా. పుల్లేటికుర్రులో మీ ఇల్లు ఎక్కడో చెప్పు. నీళ్ళెక్కడో చెప్పు గురు. చెప్పు. పుల్లేటికుర్రులో మా ఇల్లు. ఇదేంటిది? ఇది పాత బస్ స్టాండ్. అవునా? బస్ స్టాండ్. అవును. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా వచ్చాయి. ఇక్కడ కనకదుర్గమ్మ వారి గుడి ఉంటుంది. ఇలా ఎదురుగా 4 అడుగులు ముందుకేసి అలా ఎదురుగా వెళ్తే అక్కడ పెద్ద భవనం కనిపిస్తుంది. దాని మీద పుల్లేటికుర్రు వారి భవనము అని రాసి ఉంటుంది. అదే మా ఇల్లు. ఓహో అలాగా. మీ ఇల్లు ఎక్కడో చెప్పు. ఇది మన పాత బస్ స్టాండ్. అవును. అక్కడి నుంచి ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఇదేంటిది? మన కనకదుర్గమ్మ వారి గుడి. అక్కడి నుంచి 4 అడుగులు ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఓ సందు. అవును. దాని లోపలికి వెళ్ళావనుకో పెద్ద భవంతి. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో పుల్లెట్టుకూరు వారి భవనము. అది మా ఇల్లే. మీ ఇల్లే కదా? దానికి ఎదురుగా అన్న ఇటు చిన్న చిన్న అక్షరాలతో నల్లెట్టుకూరు వారి భవనం అని మా ఇల్లనా. అడ్రస్ కరెక్ట్ గా చెప్పాను బ్రదర్. మనం ఒకటే గురు. పుల్లేటికుర్రు ఎలా ఉంది? అదేంటి ఏంటి నాన్న? ఏం చెప్పమంటావు గురు? ఏమైంది? లోలాకులు అని ఒకటే కలవరింత గురు. ఊరికి సెంటర్ పోల్లో ఉండేవాడు ఇంటర్ పోల్లో జాయిన్ అయ్యాడని గర్వపడుతున్నారు గురు. యా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటి బాబు? ఊరి మధ్యలో నీ విగ్రహం కూడా పెట్టారు. దండ కూడా వేశారా? వేశారా? వేసినట్టున్నారు గురు. డౌటా? కన్ఫ్యూజన్. గురు, నీ పేరు మన పుల్లెట్టుకూరు పేరు ప్రపంచ పత్రికలో వెయ్యాలన్నదే నా కోరిక. హౌ? ఇప్పుడు నువ్వు మమ్మల్ని అనుమానంతో పట్టుకున్నావు. రేపొద్దున కోర్టులో నీ కేసు నిలబడదు కదా? నిలబడదు. ఓ పని చేయ గురు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసి రేపు ఉదయం 11 గంటలకి బ్యాంకు దోపిడీ జరిగే టైంలో రెడ్ హ్యాండెడ్ గా మమ్మల్ని పట్టుకున్నావు అనుకో. మోత ఏంటి నీ పేరు గురు? లోలాకులు. కంగు. అది అయితే ఓ పని చేయండి. రేపు ఉదయం కరెక్ట్ గా అలాగే 11 గంటలకి. అయ్యో తప్పకుండా. బ్యాంకు దోపిడీ చేస్తూ మీరు నాకు దొరికిపోండి. ఆగండి. తప్పించుకోవాలనుకుంటున్నారా? ఇంపాసిబుల్. కమా. అయ్యో గురు, ఏంది గురు ఇది? వెరీ సింపుల్. రేపు పొద్దున నేను బ్యాంకు దోపిడీలో మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు విడివిడిగా పారిపోకుండా ఉండడానికి ఈ లింక్ సెటప్ చేశా. హాయ్ బాబోయ్, సర్లే కానీ గురు 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 ఇప్పుడు రేపొద్దున బ్యాంక్ దోపిడీ చేయడానికి అక్కడున్న జనాన్ని అదిరించడానికి బెదిరించడానికి సుత్తి కత్తి కొనుక్కోవాలి గురు. నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు ఇచ్చావనుకో దోపిడీ జరిగిన మరుక్షణం వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తా. ప్రామిస్?
ప్రామిస్. ఓకే. నీ బేడీల మీద ఒట్టు. ఓకే. మన పుల్లెట్ కూర మీద కూడా ఒట్టు. సరిపోద్ది. ఉంటారు. వెళ్ళిపోండి. జస్ట్ డూ వాట్ ఐ సెడ్, ఓకే? సార్. యా. నాకు అర్జెంటుగా ఒక బెటాలియన్ పోలీసులు, ఒక హెలికాప్టర్, 40 మిషన్ గన్స్ కావాలి సార్. Why? రేపు బ్యాంక్ రాబరీ జరగబోతుంది సార్. Who told you? బ్యాంక్ రాబరీ చేసేవాళ్ళే చెప్పారు సార్. When? ఇందాక వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చాను కదా సార్. అప్పుడు. If he's under arrest, how can he rob the bank? దట్ ఈస్ లోలాకులు సార్. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని నేనే వదిలేశా. You stupid, asshole, idiot, dumbo. No, sir. You go arrest him right now, or else I'll dismiss you. Sorry, sir. I'll kill you, Okay, sir. asshole. ఏయ్, ఏంటే మీ ఇద్దరే దెబ్బ తింటున్నారు? ఆకలి మీకే కాదు, నాకు కూడా ఉంది. చెరొకటి తీసి నోట్లో పెట్టండి. పెడతారా అరవమంటారా? ముగ్గురిని శుభ్రంగా మళ్ళీ బొక్కలో దోస్తారు. ఏయ్, నీ సంగతి ఇప్పుడు కాదు, బేడీలు తీసాక చెప్తా. చెప్పావులే కానీ ముందు పెట్టు. అబ్బో, పెద్ద దదింది. తమకేంటి సపరేట్గా చెప్పాలా? కదా నీకు టైం మూడి మాతో ఆడుకుంటున్నాం, ఇంతకింత అనుభవిస్తా. అబ్బో, చిన్నది భలే కుదిరింది. అసలు ఈ రెండిటిని జాయింట్ గా గురు, తుపాకీ ఏంటి గురు? మనం పుల్లెట్ గురు. షట్ అప్. మా వాళ్ళు నాకు లోలాకులను పేరు పెట్టినప్పుడే చెవులకి ఇవి పెట్టారు. ఇంకోటి పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. నో ఛాన్స్. నన్ను ఎవరైనా ఒకే ఒకసారి మోసం చేయగలరు, రెండోసారి చేయలేరు. ఐ డోంట్ గివ్ సెకండ్ ఛాన్స్. హ్యాండ్స్ అప్. గురు, నన్ను కాల్చావనుకో మన ఊళ్ళో పెద్ద గొడవలు జరిగిపోతాయి. నీ విగ్రహం పగలగొట్టేస్తారు, నీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. నువ్వు ఊరుకో. హ్యాండ్స్ అప్ ప్లీజ్. హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్. సార్, కన్ను కిందకి దించకపోతే బిడ్డ పీక తెగిపోద్ది. నో, ఆ బిడ్డ నేను చేయదు ప్లీజ్. బిడ్డ పీక మీద కత్తి పెట్టగానే గన్ను నువ్వు దించావు. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? గన్ కంటే బిడ్డ మోర్ పవర్ఫుల్ అని కాదా? అందుకే బిడ్డని కత్తిని నువ్వు తీసుకుని నీ గన్ను నాకు ఇచ్చేయి. ఎందుకు? ఎందుకంటే వెంట్రా నీ బొంద. నీలాగే నేను గన్ను పట్టుకొని హ్యాండ్స్ అంటాను, నాలాగే నువ్వు బిడ్డని కత్తిని పైకెత్తి నేను నీ గన్ను ఇచ్చేస్తాను. అప్పుడు నువ్వు మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసేసుకోవచ్చు. ఎలా ఉంది? వెరీ గుడ్, వెరీ గుడ్. కదా? టేక్ దిస్. గివ్ మీ ద గన్. నో, గివ్ మీ బేబీ ఫస్ట్. ఓకే. బాగుంది. టేక్ దిస్. వెరీ గుడ్. హ్యాండ్స్ అప్. పోరా చింగిడి. You rascal, give me my baby. You rascal. సారీ మేడం. అరే, నువ్వు నన్ను ఫూల్ చేసింది కాక లోకల్ గా కూడా ఫూల్ చేసావు కదరా. ఈ లోలాకులతో పెట్టుకోవద్దు. ఐ విల్ ఫాలో యూ. ఐ విల్ ఫాలో యాజ్ యువర్ షాడో. గన్ ఇది ఓకే.